ట్రస్ట్ సభ్యులకు ముఖ్యంగా మా ట్రస్ట్ చైర్మన్ కర్మ క్రియాకర్త అంతా విశ్వనాథుల రమేష్ అన్న గారికి వారి కుటుంబానికి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా మా సభ్యుల మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటూ నేను చెప్పేది ఏంటంటే మేము ఎన్నోసార్లు వేములవాడ రావడం జరిగింది, కానీ ఈ గోశాల ఈ గడ్డి ఇదంతా మాకు ఏం తెలియదు. ఈ లలిత ట్రస్ట్కి రావడం వల్ల ఇది ఒకటి ఉంది అని అన్న మాకు ఒక సభలో చెప్పడం జరిగింది. అది విని అన్న మాట విని మేము మా కష్టాన్ని పక్కన పెట్టేసి ఈరోజు డే అంతా 5 నుంచి ఇప్పటి వరకు ఈ రాజన్న దర్శనం అయ్యేంత వరకు నానా యాతన పడి మేము ఈరోజు ఇక్కడికి గడ్డి సమకూర్చడం జరిగింది. అయినా మా కష్టాన్ని మేము లెక్క తీసుకుంటలేము. ఎందుకు అంటే అన్న మాకు చెప్పిన మాట ప్రకారంగా ఈ లలిత ట్రస్ట్కి రావడం వల్ల మాకు ఒక రకమైన మంచి జరుగుతుంది, మా కుటుంబాలకు మంచి జరగాలి, అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలన్న ఆకాంక్షతోటి మన అంశం ఏంటి అంటే మేము వ్యవసాయం నుండి వచ్చినామని చెప్పేసి మేము అన్నయ్య చెప్పడం జరిగింది. అప్పుడు అన్నయ్య ఏమన్నాడు అంటే మీ పొలాలు పోసిన తర్వాత గడ్డి మీరు అనవసరంగా మీరు దాన్ని కార్ల పెట్టడం నాకు నచ్చట్లేదమ్మా, మనం గోశాలకు డొనేట్ చేయాలనేది నా ఉద్దేశం అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. మమ్మల్ని ఇంత ముందుకు అన్నగారు నడుపుతున్నారు, మరియు మా డైరెక్టర్ కొత్త ప్రేమలత గారు వారు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు. అక్కగారికి కూడా చాలా ధన్యవాదాలు. అక్కగారి కుటుంబాన్ని కూడా శివయ్య చాలా అందంగా మాది శ్రీ లలిత సేవా సమితి. మేము కరీంనగర్ నుండి వచ్చినాము. మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు మా సేవకులు ఏదైతే కరీంనగర్ నుంచి వస్తున్న మా సేవకులు చేగుర్తి నుంచి మహిళలే స్వచ్ఛందంగా వాళ్ళే కష్టపడి కట్టెలు కట్టించి స్వచ్ఛందంగా ట్రాక్టర్లు మాట్లాడి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు వరిగడ్డి పంపించడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా వంతుగా మేము ఈ శ్రీ లలిత సేవ ట్రస్టులో భాగస్వామ్యంగా మా వంతున మేము రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన గోశాలకు ఏదైతే గోవులకు వరిగడ్డి తేవడం జరిగిందో మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము గో సంరక్షణ, వృద్ధులు, అనాథ పిల్లలకు మా చేతనైన సహాయం అందించడానికి మేము ఎప్పుడు ముందుంటామని మేము ఈ కార్యక్రమం ద్వారా విన్నవించుకుంటున్నాము.